కారం. మనకందరికీ జుట్టు అంటే ఎంతో ఇష్టం. అద్దం ముందుకు వెళ్ళగానే ముందుగా చూసుకునేది మన జుట్టునే కానీ, రోజురోజుకు దువ్వెన నిండా రాలిపోతున్న జుట్టును చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది కదూ! అరెరే! ఇలాగే జుట్టు రాలిపోతే చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుందేమో అన్న భయం ఈ రోజుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని వేధిస్తుంది. ఆడవారైనా, మగవారైనా హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రకరకాల షాంపూలు, నూనెలు, ట్రీట్మెంట్లు వాడి విసిగిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రముఖ ఆరోగ్య నిపుణులు ఎంతోమందికి న్యాచురల్ హెల్త్ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు జుట్టు రాలడాన్ని అరికట్టి బట్టతల రాకుండా ఉండటానికి కొన్ని అద్భుతమైన సహజమైన పద్ధతులను పంచుకున్నారు. కేవలం పైన రాసే నూనెలతోనే కాదు, లోపల మనం తీసుకునే ఆహారంతో జుట్టును ఎలా పెంచుకోవాలో ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జుట్టు సమస్యలకు ఈ రోజుతో చెక్ పెట్టండి. డాక్టర్ విక్రాంత్ సింగ్ గారి మాటల్లో చెప్పాలంటే, చెట్టు బలంగా ఉండాలంటే ఆకులకు నీళ్లు చల్లితే సరిపోదు, వేర్లకు బలం చేకూర్చాలి. అలాగే మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బయట పూసే నూనెల కంటే శరీరంలో జరిగే మార్పులు చాలా ముఖ్యం. జుట్టు రాలడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని డాక్టర్ గారు చెబుతున్నారు. మొదటిది పోషకాహార లోపం, ముఖ్యంగా విటమిన్ బి12 ప్రోటీన్ మన శరీరంలో తగ్గితే జుట్టు నిర్జీవంగా మారి రాలిపోతుంది. రెండవది మానసిక ఒత్తిడి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్ వల్ల శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ దెబ్బతిని జుట్టు రాలిపోతుంది. మూడవది రసాయనాలతో కూడిన షాంపూలు. టీవీలో వచ్చే ప్రకటనలు చూసి ఏది పడితే అది వాడటం. మరి దీనికి పరిష్కారం ఏంటి? డాక్టర్ గారు చెప్పిన మొదటి అద్భుతమైన చిట్కా, ఒక పవర్ఫుల్ మ్యాజిక్ జ్యూస్. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు సూచించిన ఈ హెయిర్ గ్రోత్ జ్యూస్ మీ జుట్టుకు, కుదుళ్లకు ప్రాణం పోస్తుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 గుప్పెడు. కరివేపాకులో బీటా కెరోటిన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటాయి. ఉసిరికాయ ఆమ్ల 2 ఉసిరికాయలు. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. బీట్రూట్ సగం ముక్క రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన 1 గుప్పెడు కరివేపాకు వేయండి. తర్వాత గింజ తీసేసిన 2 ఉసిరికాయల ముక్కలు, సగం బీట్రూట్ ముక్కలు వేయండి. 1 గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఈ జ్యూస్ను ఒక కాటన్ క్లాత్ లేదా స్పైనర్ సహాయంతో వడకట్టండి. ఇంతే, మీ జుట్టును రక్షించే అమృతం లాంటి జ్యూస్ రెడీ. డాక్టర్ గారి సూచన ప్రకారం ఈ జ్యూస్ను ఉదయం పరగడుపున లేదా బ్రేక్ఫాస్ట్కి అరగంట ముందు తాగాలి. ఇలా రోజు విడిచి రోజు లేదా వారానికి 3 సార్లు తాగితే కేవలం కొన్ని వారాల్లోనే జుట్టు రాలడం ఆగిపోయి కొత్త జుట్టు రావడం మీరు గమనిస్తారు. జ్యూస్తో పాటు డాక్టర్ గారు నొక్కి చెప్పిన ముఖ్యమైన విషయం విటమిన్ బి12. బట్టతల రాకుండా అడ్డుకోవడంలో విటమిన్ బి12 పాత్ర చాలా ఉందని ఆయన అంటున్నారు. సాధారణంగా బి12 లోపం ఉన్నవారికి విపరీతంగా జుట్టు రాలుతుంది. దీనికోసం డాక్టర్ గారు చెప్పిన అద్భుతమైన పరిష్కారం పెరుగు. ఆయన మాటల్లో చెప్పాలంటే 1 కప్పు నాణ్యమైన పెరుగు 10 విటమిన్ బి12 టాబ్లెట్లతో సమానం. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో ఖచ్చితంగా 1 కప్పు స్వచ్ఛమైన ఇంట్లో తోడుపెట్టిన పెరుగును తీసుకోండి. అలాగే జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. కాబట్టి ప్రోటీన్ లోపిస్తే జుట్టు బలహీనపడుతుంది. దీనికోసం ప్రతిరోజు ఆహారంలో ఉడికించిన గుడ్డు ఉండేలా చూసుకోండి. గుడ్డులో ఉండే బయోటిన్, ప్రోటీన్ మీ జుట్టుకు ప్రాణం పోస్తాయి. మాంసాహారం తినని వారు మొలకలు, పన్నీరు, సోయా లాంటివి తీసుకోవచ్చు. మనం ఆహారం సరిగ్గా తీసుకున్న బయట చేసే కొన్ని తప్పుల వల్ల కూడా బట్టతల వస్తుంది. నూనె ఎప్పుడు రాయాలి? చాలామంది జుట్టుకు నూనె రాసి రోజుల తరబడి అలాగే ఉంచేస్తారు. దీనివల్ల దుమ్ము ధూళి చేరి చుండ్రు వస్తుంది. తలస్నానం చేయడానికి 1 రాత్రి ముందు లేదా 1 గంట ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆముదం నూనెతో కుదుళ్లను మర్దన చేయండి. తలస్నానం ఎలా చేయాలి? వేడి నీళ్లతో తలస్నానం ఎప్పుడు చేయకూడదు. వేడి నీళ్లు కుదుళ్లను బలహీనపరుస్తాయి. గోరువెచ్చని లేదా చల్లటి నీళ్లతోనే వాడండి. అలాగే రసాయనాలు ఉన్న షాంపూలు మానేసి కుంకుడుగాయ, సీకాయ లేదా మెల్ట్ ఆయుర్వేదిక్ షాంపూలను ఉపయోగించండి. చివరిగా డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయం,
మీ జీవనశైలి, మీరు ఎన్ని మంచి ఆహారాలు తిన్నా, రెమెడీస్ వాడినా, మీకు సరైన నిద్ర లేకపోయినా, టెన్షన్ పడుతున్నా మీ జుట్టు రాలడం ఆగదు. రోజుకు కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర మీ శరీరానికి అవసరం. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు పక్కన పెట్టేయండి. కాసేపు యోగా లేదా ప్రాణాయామం చేయండి. శరీరంలో రక్త ప్రసరణ ఎంత బాగా జరిగితే మీ జుట్టు అంత వేగంగా ఒత్తుగా పెరుగుతుంది. చూశారు కదా, డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు చెప్పిన ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పద్ధతులు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఉదయాన్నే కరివేపాకు, ఉసిరి జ్యూసు, మధ్యాహ్నం భోజనంలో 1 కప్పు పెరుగు, ప్రతిరోజు తగినంత ప్రోటీన్ మరియు కెమికల్స్ లేని షాంపూల వాడకం. ఈ చిన్న మార్పులను మీ జీవితంలో భాగం చేసుకోండి. బట్టతల అనే భయాన్ని శాశ్వతంగా పారదోలండి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మర్చిపోకండి. మీరు ఇంకేదైనా ఆరోగ్య సమస్య గురించి డాక్టర్ గారి సలహాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదములు.